వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను చిత్ర. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సామాన్యులకు శ్రీవారి అరుదైన వైకుంఠ ద్వార దర్శనం. పూర్వజన్మ సుకృతమన్న శారద జ్ఞానపీఠం పీఠాధిపతి. పలాసలో పండుగ పూట విషాదం. సిలిండర్ లీకై మహిళకు గాయాలు. విశాఖలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు సందడి. యూనిట్ సభ్యులతో అభిమానుల బైక్ ర్యాలీ. విశాఖలో మెగా హ్యాండ్లూమ్స్ ఎగ్జిబిషన్. ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ లోని ఎర్రగడ్డ, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్లలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోవిడ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ పోలీస్ సిబ్బందితో కలిసి ప్రజలకి మాస్క్, శానిటైజర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నయీం ఉర్ రెహమాన్, జాతీయ ఉపాధ్యక్షుడు ఎస్ఎం షౌకత్, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మహమ్మద్ ఇంతియాజ్, ఉపాధ్యక్షుడు జమీర్ అలీ, ఎర్రగడ్డ డివిజన్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ మౌలా, సభ్యుడు షేక్ కాజా పాల్గొన్నారు. సామాన్యులకు సైతం శ్రీవారి అరుదైన వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేయడంతో ఎంతో ప్రశంసనీయమైన నిర్ణయమని కాకనూరు శ్రీ శారదా జ్ఞానపీఠం పీఠాధిపతి శ్రీ శివయోగీంద్ర సరస్వతి మహారాజ్ అన్నారు. కర్నూలు జిల్లా ఊర్వకల్లు మండలం బుగ్గ రామేశ్వరం వద్ద జెండా ఊపి శోభయాత్రను ప్రారంభించారు. సామాన్య రోజులలోనే స్వామివారి దర్శనం చాలా కష్టమైన తరుణంలో ఇటువంటి పుణ్య దినాలలో సామాన్యులకు దివ్య దర్శనం లభించడం పూర్వజన్మ సుకృతమన్నారు. వీళ్ళందరినీ కవర్ చేసుకుంటుండ్రు. అట్లే పోనీ అట్లా ముందు కొంచెం ముందు. ఓం నమో వెంకటేశాయ నమః. గోవింద గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద తిరుమల వాస గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద
సార్ ఉన్నా సార్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ టీఆర్ఎస్ నాయకులు చిట్టినేని అంజన్రావు రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జనాబాయ్, మాజీ సెస్ డైరెక్టర్ విజయరావు, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు కిషన్ రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపెల్లి సురేందర్ రావు హాజరయ్యారు. విజయం సాధించిన జట్లకు బహుమతులు అందించారు. ఫైనల్ మ్యాచ్ అయిపోతుంటే కుటుంబ స్థాపించి కుటుంబంతో ఫైనల్ మ్యాచ్ పైసలు ముఖ్యం. శిరస్సు వంచి నమస్కారాలు చెప్తున్నాను. ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. ఒకటి నా గూడెంలో నేను చాలా సంతోషం ఉంది. నాకు చాలా సంతోషం ఉంది. నేను కానీ పోటీ ముందుగా ఉండి అందరినీ అలా నడిపించడం నాకు ఇంకా ఆయన సాబ్ చెప్తున్నాను. అలాగే ఇలాంటి నడిపించడానికి మండల నాయకులు కానీ డిస్టిక్ నాయకులు కానీ మన కేటీఆర్ కానీ మన మెసేజ్ కానీ ఎట్లా పోతే మంచిగా ఉంటుంది. ఈరోజు సంక్రాంతి పండుగ, మకర సంక్రాంతి అంటే ఆంధ్రాకే కాకుండా తెలంగాణలో కూడా జరుపుకునే అంత స్వేచ్ఛ తీసుకొచ్చినంత యువతకు నేను ఫస్ట్ కంగ్రాట్స్ చెప్తున్నా. మన గూడెంకు అందరు వస్తలేరు. ఓకే అరే శ్రీకాకుళం జిల్లా పలాసలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ మున్సిపాలిటీ శ్రీనివాస్ నగర్ లో గ్యాస్ సిలిండర్ లీక్ అయి 2 మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. గ్యాస్ పొయ్యిపై పిండి వంటలు చేస్తుండగా గ్యాస్ సిలిండర్ లీక్ అవ్వడంతో మంటలు అంటుకున్నాయి. లీకేజ్ తీవ్రత పెరిగి సిలిండర్ గాలిలోకి ఎగిరి జ్యోతి కాలుపై పడి కాలు విరిగింది. మరో మహిళ శ్రీదేవి ముఖానికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. Damn.
జిల్లా బద్వేలులో కనుమ పండుగ సందర్భంగా గొబ్బెమ్మల నిమజ్జనం ఆకర్షణగా నిలిచింది. బద్వేలు ప్రజలు వాడవాడలా గొబ్బెమ్మలను ఘనంగా నిమజ్జనం చేశారు. భజనలు, కోలాటాలు, డీజేలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విశాఖలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు సందడి చేశారు. తన కుటుంబం నుంచి ఆశీష్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మూవీ రౌడీ బాయ్స్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో యూనిట్ సభ్యులు విశాఖలో అభిమానులను అలరించారు. విశాఖకు యూనిట్ సభ్యుల రాకతో నిర్వహించిన బైక్ ర్యాలీలో హీరో ఆశీష్, హీరోయిన్ అనుపమ, మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పీ పాల్గొని ఉర్రూతలూగించారు. మూవీని ఆదరించిన అభిమానులకు యూనిట్ సభ్యులు అభినందనలు తెలియజేశారు.
విశాఖ ఎంవీపీ కాలనీ ఏఎస్ రాజా గ్రౌండ్స్ లో మెగా హ్యాండ్లూమ్స్ బజార్ పేరిట ఎగ్జిబిషన్ నడుస్తోంది. కోవిడ్ విస్తృతంగా ప్రబలుతున్న కనీసం కోవిడ్ నిబంధనలు పాటించడం లేదు. మాస్కులు లేకుండా అనుమతిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ లో ఉన్న అమ్యూజ్మెంట్స్ పూర్తి స్థాయిలో అనుమతులు లేకుండా నడుపుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి పండగ సంబరాలు పూర్తవడంతో ఆంధ్ర ప్రాంతం నుంచి ప్రజలు హైదరాబాద్ మహానగరం వైపు తిరుగు ప్రయాణమయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని హైదరాబాద్ విజయవాడ హైవేపై ఉన్న కేతపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ ప్లాజా, చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా, నార్కెట్పల్లి అద్దంకి హైవేపై ఉన్న మాడుగులపల్లి టోల్ ప్లాజా, దీంతో పాటు హైదరాబాద్ వరంగల్ హైవేపై ఉన్న బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా దగ్గర హైదరాబాద్ వైపు వాహనాల రద్దీ 3-4 రెట్లు పెరిగింది. ఓవైపు ఎడతెరిపి లేకుండా వర్షం, మరోవైపు వాహనాల రద్దీ పెరగడంతో విజయవాడ హైదరాబాద్, వరంగల్ హైదరాబాద్ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది.
కనమ సందర్భంగా హైదరాబాద్ రాచకొండ గుట్టల్లోని సరళ మైసమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. ఆలయంలో ప్రత్యేక కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపర్వైజర్ ఎం యాదయ్య, భక్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సామాన్యులకు శ్రీవారి అరుదైన వైకుంఠ ద్వార దర్శనం. పూర్వజన్మ సుకృతమన్న శారద జ్ఞానపీఠం పీఠాధిపతి. పలాసలో పండుగ పూట విషాదం. సిలిండర్ లీకై మహిళకు గాయాలు. విశాఖలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు సందడి. యూనిట్ సభ్యులతో అభిమానుల బైక్ ర్యాలీ. విశాఖలో మెగా హ్యాండ్లూమ్స్ ఎగ్జిబిషన్. ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.